దేవుని యొక్క శక్తిగా ఉంది. నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనంగా ఉంది, పిచ్చిగా ఉన్నటువంటిది ఉంది. కనుకనే ఇక్కడ గమనించినట్లయితే సిలువ 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 అంటుంటే, సిలువ అంటే సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు అండి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఈరోజే స్టార్ట్ చేస్తారు. 40 రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటారు, బ్యానర్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ కాదు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ మీద వేలాడుతున్నటువంటి క్రీస్తు. సిలువను గూర్చిన వార్త అంటే ఆ సిలువ మ్రాను మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క వార్త రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని శక్తిగా పరిణమించింది. ఎవరైతే నాశనంలో ఉన్నారో, ఇంకా ఎగతాళి చేసుకుంటున్నారో, ఇంకా ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళందరికీ ఎలాగున్నది అంటే వెర్రితనముగా ఉన్నట్టుగా ఉంది.